రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20. ఆయన అదృశ్య లక్షణం నీ ఆవులో, నీ గేదెలో, నీ మొక్కలో, అనగా ఈ పక్షిలో, ఆ చేపలో, ఆ నీటిలో, ఆ సూర్యునిలో, ఆ చంద్రుల్లో, ఆ నక్షత్రంలో, ఆకాశంలో. చూడండి మీరు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన బయటపడుతుంది నీ తండ్రి ఏంటో, ఆయన మనస్సేటో. సృష్టిలోని ప్రతి వస్తువుని, సృష్టిలోని ప్రతి జీవిని నువ్వు చూస్తే దేవుడు కనబడుతున్నాడు. వికసించిన గులాబీ దగ్గర కత్తెరో చాకో పట్టుకెళ్ళి కసక్కన కోసి తీసుకుంటున్నావే, ఆగో అంటదా? అదే ఆగు అంటే మళ్ళా ఎల్లో మొక్క దగ్గరికి నువ్వు కోసుకోమ్మా, కోసుకో. నీ ఆనందం కొరకు నేను చచ్చిపోతాను, నీ ఆనందం కోసం నేను కాస్తాను, నీ కడుపు నింపటం కోసం కాయలు కాస్తాను, నీ కడుపు నింపటం కోసం పళ్ళును కాస్తాను, నీ కడుపు నింపటం కోసం సంపూర్ణమైన ఆహారం నీ పిల్లలకి నీకు ఇవ్వాలంటే పాలిస్తాను. నేను మాంసమునవుతాను, నేను పాలునవుతాను, నేను తీపినవుతాను, నేను పులుపునవుతాను. ఇది ప్రకృతిలో కనిపించే పరమార్థం అండి. నీ తండ్రి కలిగించిన రెక్కల కష్టాన్ని బలి చేశాడు అని నువ్వు అనుకుంటే, ఇంకొక మాట చెప్తున్నాను, మన అందరికంటే ముందు పుట్టిన జ్యేష్ఠ కుమారుడైన యేసును కూడా నీకోసమే చంపేసుకున్నాడు ఆయన.